పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మెగా డిఎస్సి కానీ మళ్లీ అదే రిపీట్. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పే నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు. ఉపాధ్యాయుల కొలువే లక్ష్యంగా వేలకు వేలు కోచింగ్ సెంటర్కు దారపోస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి పరీక్ష నిర్వహించి 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 6 ఏళ్లలో ఉపాధ్యాయుల కొలువు కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎదుర్కొన్న బాధలు అంతా ఇంత కాదు. గతంలో ఎన్నికల ప్రచారంలో దేవుని దయతో మన ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ప్రకటిస్తాయని ప్రగల్భాలు పలికిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని గాలి కొదిలేశారు. కంటి తుడుపు చర్యగా 2 సార్లు టెట్ నిర్వహించి సార్వత్రిక ఎన్నికలు 2 నెలల్లో ఉన్నాయనే సమయానికి 6,100 పోస్టులతో దగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. మెగా డిఎస్సి అని ప్రగల్భాలు పలికి కేవలం 6,100 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడం, అది కూడా ఎన్నికలు మొదలయ్యేలోపు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏమాత్రం సమయం ఇవ్వకుండా హడావిడిగా పరీక్షలు నిర్వహించాలని చూశారు. దాంతో ఉపాధ్యాయ నిరుద్యోగులు భగ్గుమన్నారు. రోడ్ల మీదకొచ్చి నిరసన చేశారు. ఈ పోస్టులు లేని దగా డిఎస్సి మాకొద్దని రాష్ట్రమంతా ధర్నాలు చేశారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డిఎస్సి ప్రక్రియ నిలిచిపోయింది. దీన్ని అదునుగా భావించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిపైనే చేస్తామని హోరెత్తిచ్చారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అత్యధిక డిఎస్సీలు నిర్వహించిన ఘనత తమదేనంటూ గొప్పలు చెప్పుకొని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు బలమైన హామీ ఇచ్చారు. అప్పటికే అలసిపోయి ఉన్న అభ్యర్థులకు ఆ హామీకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులంతా భారీగా ఓటు వేసి గెలిపించారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూటమి 164 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. డిఎస్సి ప్రక్రియ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ డిఎస్సి ప్రక్రియపై దృష్టి పెట్టారు. ముందుగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ప్రిపరేషన్కు 90 రోజులు గడువిచ్చారు. తాజాగా టెట్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు కూడా ఇచ్చారు. నవంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ ముందు రోజు వరకు ఎంతో ఆర్భాటం చేశారు. తీరా నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి సాంకేతిక కారణాల దృష్ట్యా నోటిఫికేషన్ ప్రకటన వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే నోటిఫికేషన్ ఆలస్యానికి కారణం వేరే ఉంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదు తెలపడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘ సమితి అధ్యక్షుడైన మందకృష్ణ మాదిగ నోటిఫికేషన్ ఒకరోజు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వొద్దని అడగడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని చంద్రబాబు ఆలోచన చేశారు. దీంతో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేయనున్నారు. అయితే నోటిఫికేషన్ వస్తుంది, వచ్చే విద్యా సంవత్సరానికి ఉద్యోగం పొందుతామని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈలోపు నిరుద్యోగ అభ్యర్థులు తమ వయోపరిమితి కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో అభ్యర్థులు ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకున్నారు. మా నోటిఫికేషన్పై కరుణ చూపండి అని వేడుకుంటున్నారు. నిరుద్యోగుల జీవితాలపై రాజకీయ రంగు పులమొద్దు అని ప్రాధేయపడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.